ఆగస్టు 15వ తారీఖు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో ప్రార్థన నిర్వహిస్తున్నాం. టెబర్నికల్ చర్చిని పాస్టర్ గారు సూర్యప్రకాష్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన కూడా ఆగస్టు 15వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన 1947 ఆగస్టు 15వ తారీఖుని జన్మించడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన వయసు కూడా 77వ సంవత్సరం నుండి 78వ సంవత్సరంకి అడుగుపెట్టారు. కాబట్టి ఆయన జ్ఞాపం చేసుకుంటూ అదేవిధంగా చాలామంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మన ఊళ్ళో మన బంధువులు అందరిలోనూ వాళ్ళ కూడా చక్కగా ఈ పుట్టినరోజు జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అదేవిధంగా టెబర్నికల్ టెస్టిమనీ అనే ఛానల్ చూస్తున్న ప్రతి వీక్షకులు ఈ కార్యక్రమం చూసి ఆధ్యాత్మిక దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఆదివారం సండే వర్షిప్ కూడా యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. సరైన ఎక్విప్మెంట్ లేక ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మమ్మల్ని ప్రేమించి చాలామంది మా ఛానల్లో జాయిన్ అవ్వరు. కాబట్టి ఇంకా చక్కనైన షార్ట్స్ కూడా మీకోసం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్విప్మెంట్స్ కోసం ప్రార్థన చేయండి. కెమెరా లేదు, అదేవిధంగా ల్యాప్టాప్ కూడా లేదు. పాత నిబంధన గ్రంథం నుండి చక్కనైన మాట మనకి రాశాడు దేవుడు, దేవాది దేవుడు. యెహోవా మాట మనం వినాలి. మనం వింటానే మన దేశం అంటే ఏంటంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి దేశం అంటే ఏంటి? మనుషులతో ఉన్నదే దేశం. మనుషులు లేనిది దేశమే కాదు. కాబట్టి దేశమా యెహోవా మాట వినమని ఇక్కడ ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ మాటలో ఉంది. దేశమా యెహోవా మాట వినుము. మన అందరూ దేవుని మాట వినాలి. రాజకీయ నాయకుల మాట కాదు కానీ, మన పక్కన ఇంట్లో వారి మాట కాదు కానీ, మన ఇంట్లో మాట కాదు కానీ, నీ మాట కాదు కానీ, ఎవరి మాట వినాలని? దేవుని మాట. యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుని మాట మన శ్రద్ధగా విన్నప్పుడే దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది, ఇతర కుటుంబాలు కూడా బాగుపడుతుంది. కాబట్టి దేశమా వినుము, యెహోవా మాట వినుము. ఎందుకంటే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి మన ప్రాణం మీద మనకే హక్కు లేదు. మన ప్రాణం మీద మనకి హక్కు ఉంటే జబ్బులు ఎందుకు వస్తాయండి? మనం ఎందుకు చనిపోతాం? అంతే కదమ్మా. మన ప్రాణం మీద మనకే హక్కు ఉంటే మనం ఎందుకు చనిపోతాం? మనం ఎందుకు ముసలివారు అయిపోతాం? కాబట్టి నీ మీద నీకే అధికారం లేదు. కాబట్టి ఓ మానవుడా, ఓ దేశమా, యెహోవా మాట ఆలకించుము, శ్రద్ధగా ఆలకించుము. ఆలకించినప్పుడు దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకిస్తే దేవుడు ఈవులన్నీ అనుగ్రహిస్తాడు. మన దేశానికి, మన భారతదేశానికి స్వాతంత్రంను ఇచ్చాడు దేవుడు. 77 సంవత్సరాలు గతించుకుంది. కాబట్టి 78వ సంవత్సరంలో అడుగుపెట్టాం. కాబట్టి మనకి స్వాతంత్రం రావాలంటే ఏమి చెయ్యాలి? మనకి స్వాతంత్రం లేదు. ఉందండి మనకి స్వాతంత్రం? చెప్పండి, ఉందా మనకి స్వాతంత్రం? స్వాతంత్రం అంటే ఏంటి? ఫ్రీనెస్ అంటే ఏంటి? చక్కగా తిరగడానికి, చక్కగా మన నడవడానికే మన స్వాతంత్రం లేదు. ఎందుకంటే దేశము ఏమైతే భ్రష్టం అయిపోతుంది. క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, అనేక మందిని చంపేస్తున్నారు. మనకి స్వాతంత్రం లేదు. కాబట్టి మన స్వాతంత్రం కావాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఒకటే మనకి ఏమిస్తుందండి? నడిపిస్తుంది, ముందరకే మనం నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా మనం నడిపిస్తుంది. ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి మనకి ఏంటంటే ప్రార్థన ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన అనుభవంలో మనం ఉండాలని
మేము వేడుకుంటున్నాం కాబట్టి మన మధ్యలో దైవజనులు వచ్చారు, చక్కనైన మాటలు మనకి అందిస్తారు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. స్వతంత్రం గురించి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలు అనేకమైన మాటలు ఉన్నాయి. మనకి చాలా మాటలు మనకు ఉన్నాయి. యూట్యూబ్లో చూస్తే చాలామంది పెట్టారు, చాలామంది మంచి మంచి వాక్యాలు, భారతదేశం పటం పెట్టి ఫ్లాగ్ పెట్టి ఇవన్నీ ఏం చేశారంటే చక్కనైన వాక్యాలు మనకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనమందరం శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా ఆలకించినప్పుడే దేవుడు మనకి చక్కనైన మాటలు మనకు అందిస్తాడనేసి ప్రభుపేట మనం చేస్తాం.